నా పేరు హరిబాబు, తిరుపతి నుంచి. ఏదైతే సుప్రీంకోర్టు శ్రీవారి లడ్డు ప్రసాదాలలో కల్తీ నెయ్యి వల్ల అపచారం జరిగిందన్న ఒక కారణంతో సిట్ని ఏర్పాటు చేసింది. సిబిఐ నేతృత్వంలో ఏర్పాటు చేసినటువంటి సిట్ దర్యాప్తుకు చేపట్టిన నాటి నుంచి వైసీపీ నాయకుల్లో వణుకు మొదలైందా? ఈ సిట్ దర్యాప్తులో ఏం తేలింది? అసలు టీటీడీ ఈవోని కలిసినటువంటి సిట్ బృందం అతని నుంచి ఎలాంటి వివరాలు సేకరించింది? ఆ దర్యాప్తులో వీళ్ళు ఎలాంటి వివరాలను సేకరించారు? లడ్డులో వాడినటువంటి నెయ్యి కల్తీ జరిగిందన్న సిట్ నిజ నిజాలను తేల్చిందా? ఏదైతే చంద్రబాబు నాయుడు స్వామివారి ప్రసాదాలలో జంతువుల అవశేషాలు ఉన్నటువంటి నెయ్యిని వాడారన్న వార్తని, ఆ వ్యాఖ్యల్ని సిట్ విచారణ నిజం చేయబోతుందా? అసలు సిట్ విచారణ ఎలా జరిగింది? అసలు ఏ అంశాల మీద సిట్ విచారణ చేపట్టింది? ఏ అంశాల మీద వాళ్ళు ప్రాధాన్యతలు ఇచ్చి నివేదికను సమర్పించారు? ప్రాథమిక నివేదికలో ఏ అంశాలు క్రోడీకరించారన్న దాని మీద ఒకసారి పరిశీలిస్తే, ప్రస్తుతం తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి మనం చూస్తున్న ఈ ప్రాంతంలోనే టెండర్ల ద్వారా నెయ్యిని కొనుగోలు చేయడం అనేది జరుగుతుంది. ఏదైతే టెండర్లు తీసుకున్న సంస్థల నుంచి వచ్చే ప్రతి వస్తువు కూడా తిరుపతిలోని మార్కెటింగ్ విభాగానికి వచ్చి చేరుతుంది. ఈ మార్కెటింగ్ విభాగంకి చేరినటువంటి వస్తువులు ఏవైతే ఉంటాయో, టీటీడీ ప్రొక్యూర్మెంట్ చేసుకున్న బియ్యం కానీ, పప్పులు కానీ, నెయ్యి కానీ, నూనె కానీ, ఏ వస్తువైనా సరే తొలుత ఈ అలిపిరి సమీపంలోని మార్కెటింగ్ గోడౌన్స్కి రావాలి. ఈ గోడౌన్స్కి వచ్చిన తర్వాత ఇక్కడ వాటి నాణ్యతా ప్రమాణాలను పరిశీలిస్తారు. ఏదైతే టీటీడీ టెండర్ నోట్లో మెన్షన్ చేసిందో ఆ అంశాలకు సంబంధించిన నాణ్యత ఉందా లేదా, నాణ్యత ప్రమాణాలు తగ్గాయా, ఆ సరైన నాణ్యత ఉందా లేదా అన్నది ఒకసారి నిర్ధారించుకున్న తర్వాతనే ఇక్కడి నుంచి తిరుమలకి పంపించడం జరుగుతుంది. తిరుమల శ్రీవారి ఆలయంలో ఉన్నటువంటి ఉగ్రానం కానీ, లేదంటే ప్రసాదాలు తయారు చేసే నెయ్యి సంబంధించినటువంటి ప్రాంతానికి నెయ్యి ట్యాంకర్లకు కానీ నెయ్యి పంపించడం జరుగుతుంది. ఈ అంశాలకు సంబంధించి ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా తిరుపతిలో ఉన్నటువంటి ఈ ప్రాంతంలోనే పూర్తి స్థాయిలో పరిశోధనలు, పరీక్షలు నిర్వహించి అటు తర్వాత తిరుమలకి పంపించడం జరుగుతుంది. ఏదైతే గత ప్రభుత్వ హయాంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న కాలంలో ఏదైతే చెన్నైలోని దిండిగల్లో ఉన్నటువంటి ఏఆర్ డైరీ నుంచి నెయ్యి కొనుగోలుకి టెండర్లు ఇవ్వడం జరిగింది. ఏదైతే జాతీయ స్థాయి సంస్థలు కూడా ఈ నెయ్యి సరఫరాను పూర్తి స్థాయిలో చేయాల్సిన పరిస్థితి ఉన్నా లేదా అన్నది కూడా అప్పుడున్నటువంటి పాలక మండలి పూర్తి స్థాయిలో పరిగణించకుండా కూడా ఏదైతే ఏఆర్ డైరీకి టెండర్లు తక్కువ ధరకి సరఫరా చేస్తారన్న కారణంతో కట్టబెట్టడం జరిగింది. ఈ అంశాలను పరిగణలోకి తీసుకొని ఏదైతే ఏఆర్ డైరీ కూడా తన సామర్థ్యానికి మించి నెయ్యి సరఫరా చేయాల్సి రావడంతో నెల్లూరు సమీపంలోని వైష్ణవి డైరీ నుంచి నెయ్యి కొనుగోలు చేసి టీటీడీకి సరఫరా చేసింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నాణ్యతా ప్రమాణాలను పరిశీలించిన తర్వాత నెయ్యికి సంబంధించిన అంశాలు కొంత ఇబ్బందికరంగా ఉన్నాయని చెప్పని పరిగణలోకి తీసుకొని ఆ నెయ్యిని ఏదైతే కొత్తగా వచ్చినట్టు ఈవో శ్యామలరావు గారు ఆ నెయ్యి ఏఆర్ డైరీ నుంచి వచ్చినటువంటి 4 ట్యాంకర్లని ఇక్కడే ఉంచి ఆ నెయ్యి శాంపిల్స్ని ఏదైతే గుజరాత్లో ఉందో నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డుకి పంపించి నాణ్యతా ప్రమాణాలను పరిశీలించాల్సిందిగా ఆయన వాళ్ళకి లేఖ రాయడం, ఆ సంస్థ దీనికి సంబంధించినటువంటి నెయ్యికి సంబంధించిన నాణ్యతా ప్రమాణాలను పరిగణలోకి తీసుకొని ఒక నివేదిక అయితే ఇవ్వడం జరిగింది. ఏదైతే ఏఆర్ డైరీ నుంచి సరఫరా చేసే నెయ్యి ఉందో ఆ నెయ్యిలో జంతువుల అవశేషాలతో కూడినటువంటి పదార్థాలు కొన్ని ఉన్నాయని చెప్పని ఏఆర్ డైరీ ఎన్డీడీబీ ఒక నివేదికని అయితే ఇవ్వడం జరిగింది. ఎన్డీడీబీ ఇచ్చిన నివేదికని ఈవో ప్రభుత్వ పెద్దలకు అందజేయడం జరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పార్టీ ఎమ్మెల్యేలతోటి సమావేశంలో ఈ అంశాన్ని, ఏదైతే శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని సైతం కూడా గత పాలకులు వదలలేదు, కల్తీ నెయ్యి వారి స్వామివారి ప్రసాదాలను అపవిత్రం చేశారని చెప్పని వ్యాఖ్యలు చేయడంతో ఒక్కసారిగా దుమారం చెలరేగింది. ఈ అంశానికి సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం సిట్ని ఏర్పాటు చేసి సిట్ ద్వారా విచారణ చేపట్టేందుకు ఒక డిఐజీ, ఐజీ అలాగే ఒక ఎస్పీ స్థాయి అధికారిని నియమించడం జరిగింది. వీళ్ళందరూ ప్రస్తుతం తిరుపతికి చేరుకొని తిరుపతిలోనూ ఏదైతే నాణ్యతా ప్రమాణాలు ఉంటాయో ఆ నాణ్యతా ప్రమాణాలు, నెయ్యి ట్యాంకర్లు, లడ్డు ప్రసాదాల తయారీ, నెయ్యి వినియోగం, ఈ అంశాలకు సంబంధించి కూడా వాళ్ళు పూర్తి స్థాయిలో పరిశీలన తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత ఏదైతే వైసీపీ నాయకులు ఉన్నారో వైసీపీ నాయకులు
దీనికి సంబంధించి సుప్రీంకోర్టుని ఆశ్రయించి సుప్రీంకోర్టులో స్వామివారి ప్రసాదాలకు తయారీకి సంబంధించి కూడా ప్రభుత్వం తమపై నిందలు మోపుతోందని చెప్పిన ఒక ఆరోపణలు అయితే చేసిన పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలోనే సుప్రీంకోర్టు కూడా ఏదైతే జాతీయ స్థాయి అంశం కాబట్టి భక్తుల మనోభావాలతో ముడిపడిన అంశం కాబట్టి సిబిఐ తోటి దర్యాప్తు చేయించాలి, సిబిఐ డైరెక్టర్గా దీనికి విచారణాధికారిగా ఉండాలంటూ ఆదేశించింది. అట్లాగే ఆహార భద్రత రాష్ట్ర ప్రభుత్వ పోలీసు విభాగం నుంచి కొంతమందిని డిప్యుటేషన్ చేయాలని చెప్పి ఒక కమిటీని ఏర్పాటు చేయాలని చెప్పి సుప్రీంకోర్టు నియమించింది. ఈ నేపథ్యంలోనే సిబిఐ నుంచి ఇద్దరు జాయింట్ డైరెక్టర్లు, ఒక జాయింట్ డైరెక్టరు, ఒక ఎస్పీ స్థాయి అధికారి, అలాగే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక ఐజీ, ఒక డిఐజీ అధికారి, అలాగే జాతీయ ఆహార భద్రతా సంస్థ నుంచి ఒక అధికారిని కూడా ఏదైతే లడ్డు ప్రసాదాల కల్తీకి సంబంధించి నాణ్యత ప్రమాణాలకు సంబంధించి కూడా విచారణకు నియమించడం జరిగింది. ఈ కమిటీ ఏదైతే సిట్ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఏదైతే ఏఆర్ డైరీ కానీ లేదా వైష్ణవి డైరీకి కానీ వీటన్నిటికి సంబంధించిన ట్యాంకర్లు ఎక్కడికి వెళ్ళాయి, ఎక్కడి నుంచి ఎక్కడికి తిరిగాయి, ఎంతెంత నెయ్యిని తీసుకెళ్ళాయి, టీటీడీకి ఎప్పుడెప్పుడు సరఫరా చేసాయి, అలాగే గోడౌన్స్కి ఎప్పుడు వచ్చాయి అన్న దాని మీద కూడా వాళ్ళు ఒక పూర్తి స్థాయిలో విచారణ అయితే చేపట్టారు. అలాగే శ్రీవారి లడ్డు ప్రసాదాల పోర్ట్లో ఉన్నటువంటి సిబ్బందిని కూడా గతంలో నెయ్యి నాణ్యత ఎలా ఉంది, ప్రస్తుతం నెయ్యి నాణ్యత ఎలా ఉంది, ఇప్పుడు నెయ్యి వాడకంలో ఎలాంటి ప్రమాణాలు పాటిస్తున్నారు, గతంలో నెయ్యి పరిశీలనకి ఎలాంటి ప్రామాణికాలు పాటించేవాళ్ళు, వీటికి సంబంధించిన సమగ్ర వివరాలను సిట్ బృందం సేకరించడం జరిగింది. అలాగే ఏదైతే జార్ఖండ్లోని భోలేనాథ్ డైరీ నుంచి ఇద్దరు డైరెక్టర్లు వైష్ణవి డైరీలో చేరిన నేపథ్యంలో వాళ్ళని కూడా ఎందుకు జార్ఖండ్ నుంచి వైష్ణవి డైరీకి నెయ్యి తెప్పించారు, అక్కడి నుంచి ఏఆర్ డైరీకి ఎందుకు పంపించారు అన్న అంశాలను కూడా సిట్ విచారణలో వాళ్ళ దగ్గర నుంచి వివరాలను సేకరించిన అట్లు సమాచారం అందుతోంది. దీనికి సంబంధించి టీటీడీ ఈఓను కూడా సిట్ బృందం సంప్రదించి మైసూరులో ల్యాబ్ ఉన్నప్పటికీ మైసూరు ల్యాబ్ను కాదని నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డుకి ఎందుకు నెయ్యి కల్తీకి సంబంధించిన అంశాలను పంపించారు, ఆ అంశాలలో ఏమి నివేదిక వచ్చింది, ఆ నివేదికను మీరు ఎవరికి అందజేశారు, అయితే మైసూరులో ఉన్న సంస్థను కాదని చెప్పని గుజరాత్కి ఎందుకు వెళ్లాల్సి వచ్చిందని వివరాలను సేకరించారు. అయితే ఏదైతే నెయ్యి శాంపిల్స్ సేకరించి పంపించారో వాటిని ఎక్కడ భద్రపరిచారు, వాటి వివరాలు ఎక్కడ ఉన్నాయి, వాటి నాణ్యత ప్రమాణాలకు సంబంధించిన అంశాలు ఏంటి, ప్రస్తుతం ఏ అంశాలతోటి నెయ్యి నాణ్యత ప్రమాణాలను పరిశీలిస్తున్నారు, దానికి సంబంధించిన వివరాలను కూడా ఈవో అందజేయాలని చెప్పని కోరిన నేపథ్యంలో ఆయన కూడా తన వద్ద ఉన్నటువంటి ఆధారాలన్నింటినీ సిట్ అధికారులకు ఇచ్చినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలోనే సిట్ అధికారులు ఒక ప్రాథమిక నివేదికని ఢిల్లీలో ఉన్నటువంటి సిబిఐ డైరెక్టర్కి అందజేయడం జరిగినట్టు తెలుస్తోంది. అయితే ఈ సిబిఐ డైరెక్టర్ సుప్రీంకోర్టుకి ఇచ్చిన నివేదికలో ఏముందన్నది ప్రస్తుతం గోప్యంగా ఉన్నప్పటికి కూడా వైసీపీ నాయకుల్లో సిట్ విచారణ అనేది ఒక గుబులు పుట్టిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. సిట్ ఏ అంశాలను పరిగణలోకి తీసుకుంది, తమ ప్రభుత్వ హయాంలో పంపిన నెయ్యిలో జంతువుల అవశేషాలు ఉన్నాయని నిర్ధారించిందా లేదా, నిర్ధారించుంటే తాము ఎవరెవరు ప్రమేయం ఉందని చెప్పని దాంట్లో పొందుపరిచారు, దీని మీద ఎలాంటి చర్యలు ఉండబోతాయి అన్నది కూడా వైసీపీ నాయకులకి నిద్రలేని రాత్రులు చూపిస్తోందని చెప్పని కూడా ఒక వాదన అయితే బలంగా వినిపిస్తున్న నేపథ్యంలో సిట్ విచారణ ప్రాథమిక నివేదిక ఎప్పుడు బహిర్గతం అవుతుంది, ఎప్పుడు సుప్రీంకోర్టుకి అందజేస్తారు, ఆ సుప్రీంకోర్టు నుంచి ఎలాంటి మార్గదర్శకాలు మళ్ళీ వస్తాయని చెప్పని ప్రస్తుతం వాళ్ళు ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. సిట్ నివేదికను సుప్రీంకోర్టులో ఎలా ప్రభుత్వం ఇవ్వబోతోంది, ఆ నివేదికలో ఎవరెవరిని మెడకు చుట్టుకోనుంది, గతంలోనే వైవి సుబ్బారెడ్డి అలాగే మాజీ చైర్మన్లుగా ఉన్నటువంటి వైవి సుబ్బారెడ్డి అలాగే కరుణాకర్ రెడ్డి పేర్లు బహిరంగంగా వినిపించిన నేపథ్యంలో వాళ్ళిద్దరిని ఈ అంశంలో వాళ్ళిద్దరి ప్రమేయం ఉన్నట్టు నిర్ధారణకు వచ్చినట్టు సిట్ నిర్ధారణకు వచ్చిందా లేదా, ఏం జరుగుతుందో అన్నది మాత్రం ప్రస్తుతం వైసీపీ నేతల్ని మాత్రం పూర్తి స్థాయిలో కలవరపెడుతోంది. కెమెరా పర్సన్ రామకృష్ణతో హరిబాబు, ప్రైమ్ 9 న్యూస్, తిరుపతి.